ఒకరి ఆనందం ఇంకొకరి ప్రాణం తీసింది. ఐఫోన్ కోసం ఇలా కూడా చేస్తారా అని ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రజలు షాక్ అవుతున్నారు. ఇటీవలే చిన్హట్ ప్రాంతానికి చెందిన గజానన్ అనే వ్యక్తి ఫ్లిప్కార్ట్లో 1.5 లక్షల విలువైన ఐఫోన్ని ఆర్డర్ పెట్టాడు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించకుండా క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపు విధానాన్ని ఎంచుకున్నాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత ఫోన్ డెలివరీ ఇవ్వడానికి 30 ఏళ్ల భరత్ సాహు అనే డెలివరీ ఏజెంట్ గజానన్ ఇంటికి వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత భరత్ సాహు కనిపించకుండా పోయాడు. దీంతో సాహు 2 రోజుల పాటు ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్హట్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే దర్యాప్తులో పోలీసులు కంగు తినే విషయాలు బయటపడ్డాయి. ఫోన్ డెలివరీ ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలని గజానన్ను డెలివరీ బాయ్ అడిగాడు. డబ్బులు లేకపోవడంతో డెలివరీ బాయ్ని గొంతు నులిమి చంపేశాడు. గజానన్కు ఆకాష్ అనే స్నేహితుడు సాయపడ్డాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ తెలిపారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో వేసి తీసుకెళ్లి సమీపంలోని ఇందిరా కెనాల్లో పడేశారని వివరించారు. కాలులో మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలిస్తుందని చెప్పారు. సెప్టెంబర్ 23న ఈ మర్డర్ జరిగిందని అధికారి శశాంక్ సింగ్ వివరించారు. సాహు కాల్ డేటా, ఫోన్ లొకేషన్ను పరిశీలించగా గజానన్కు చివరిసారి ఫోన్ చేసినట్లు తేలిందని చెప్పారు. దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడిందని వివరించారు. గజానన్, అతడి స్నేహితుడు ఆకాష్ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. విచారణలో ఆకాష్ నేరాన్ని అంగీకరించాడని అధికారి శశాంక్ సింగ్ తెలిపారు. కాలువలోని మృతదేహాన్ని ఇంకా కనుగొనలేదని ఎస్డీఆర్ఎఫ్ బృందం మృతదేహం కోసం గాలిస్తుందని చెప్పారు. డబ్బులు లేక ఐఫోన్ కోసం హత్య చేశారా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. డెలివరీ బాయ్ హత్యకు గురవడం ఇది మొదటిసారి కాదు. 2021లో బెంగళూరులో ఓ డెలివరీ బాయ్ని దొంగలు హతమార్చారు. 2022లో నోయిడాలో మరో డెలివరీ బాయ్ని దారుణ హత్యకు గురయ్యాడు. పేమెంట్ విషయంలో వివాదంతో డెలివరీ బాయ్ని కస్టమర్ చంపేశాడు.